ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఓజీపై ఎక్కడా లేని హైప్ ఉంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ సాహో మూవీ తర్వాత చేస్తున్న సినిమా ఇదే. పైగా సుజిత్ పవర్ స్టార్ డైహార్డ్ ఫ్యాన్. అలాంటప్పుడు ఓజీ ఎలా ఉంటుందోనని పవన్ ఫ్యాన్స్ రోజురోజుకు హైప్ ఎక్కించుకుంటున్నారు. వాస్తవానికైతే ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయాల కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే తిరిగి స్టార్ట్ చేశారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో హీరో లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు సుజిత్. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ ఓజీలో నటిస్తున్నాడని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఇదే న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు 2 రోజుల క్రితం ఓజీలో అకీరా నందన్ కు సంబంధించి షూట్ కూడా ముగించారట. సినిమా క్లైమాక్స్ లో వచ్చే కీలక సన్నివేశంలో అకీరా కనిపించబోతున్నాడట. ఈ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని, పవన్ ఫ్యాన్స్ థియేటర్లను తగలబెట్టేస్తారని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్, అకీరా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా లేదా అనేది క్లారిటీ రాలేదు. కానీ అకీరా ఓజీలో ఉన్నాడనే న్యూస్ మాత్రం పవన్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇప్పటికే అకీరా ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుండగా త్వరలోనే హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందనే టాక్ ఉంది. కానీ అంతకంటే ముందే ఓజీలో అకీరా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఓజీలో అకీరా ఉన్నాడా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.